బ్రేకింగ్ న్యూస్ బోరుగడ్డ అనిల్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. అనిల్ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అనిల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, సౌమ్య, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినటువంటి కేసుకు సంబంధించి అనంతపురంలోని ఒక కేసు ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ పైన నమోదవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ని పరిశీలించినటువంటి హైకోర్టు బోరుగడ్డ అనిల్ కుమార్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. ప్రధానంగా కూడా పిటిషనర్ కి సంబంధించినటువంటి అంశంలో పోలీసుల తరపు కూడా న్యాయవాదులు అయితే తమ వాదనను వినిపించడం జరిగింది. బోరుగడ్డ అనిల్ కుమార్ కి నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టులు పెట్టినటువంటి వ్యవహారంలో ఇప్పటికే 2 కేసుల్లో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని, బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం దీనికి ప్రాసిక్యూషన్ లభిస్తుందంటూ కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ప్రాసిక్యూషన్ వాదనని న్యాయమూర్తి ఏకీభవించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అంటూ కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ ని న్యాయమూర్తి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ కుమార్ కి చుక్కెదురైంది అనే విధంగా చెప్పుకోవచ్చు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.